ప్రమాదం. కలిసి కట్టుగా అడుగేస్తే మన ఇల్లే అవుతుంది పదిలం. పరిశుభ్రతే మనాయుధం, ప్రతి అడుగు ఆరోగ్య సోపానం. దోమ తెరలే రక్షణ కవచం, మలేరియాపై మనదే విజయం. మలేరియా రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ పూనుదాం. మలేరియా రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ పూనుదాం. అంటే శుక్రవారం ఎక్కడైతే గోళాల్లో కానీ కుండీల్లో కానీ వాటర్ నిలబడుతుంది కదా, నీరు నిలుస్తారు కదా, అలా నీరు ఉంటే బకెట్లో కానీ నీరు నిలబడి కొబ్బరి బొండాలు టైర్లు నిలబడే కదా, చిన్న గ్లాసులు అట్లా నీరు కొంచెం చుట్టుపోయింది అనుకోండి, అందులో దోమలు పెట్టి అందులో పెరిగి చక్కగా మిమ్మల్ని కుట్టి జ్వరాల్లో బతి పడతారు అనమాట. తర్వాత హాస్పిటల్ తిరుగుతారు. ఒక మనిషికి ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చింది అనుకోండి, ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆర్థికంగా నష్టపోతుంది, అలాగే ఆరోగ్యపరంగా కూడా నష్టపోయి సందర్భంలో ఆ జ్వరం తగ్గిపోతే ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుంది అనమాట. చిన్న దోమ ఎంతో ప్రమాదకరమైనది. దోమ చిన్నదే ఉంటది కానీ దాని వల్ల వచ్చే నిల్వ ఉండనివ్వకండి, మన ఆరోగ్యం కాపాడండి. దోమలే శత్రువులు, జాగ్రత్తే ఆయుధం. మన చేతిలోనే ఉంది మలేరియా నివారణం. ఇంటి పక్కన నిలిచిన నీరు దోమలకు మారే గూటి. చూసి కూడా వదిలేస్తే మనకే వస్తుంది కష్టం. జ్వరం, వణుకు, బలహీనత మలేరియా ఇచ్చే బాధ. చిన్న జాగ్రత్త తీసుకుంటే పెద్ద ప్రమాదం దూరం అవుతుంది. దోమలపై యుద్ధం మొదలు పెట్టండి, మలేరియాను దూరం చేయండి. మస్కిటో నెట్ వాడండి, ప్రతి కుటుంబం రక్షించండి. శుభ్రతే మన రక్షణ, జాగ్రత్తే మన శక్తి. గ్రామం మొత్తం కలిసొస్తే మలేరియా పారిపోతుంది. పిల్లల నవ్వు నిలిచిపోకుండా మనమే కాపాడాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, మన చేతిలో ఉంచాలి. ఒక్కడుగు ముందుకేస్తే వేల ప్రాణాలు కాపాడటం మన డ్రామ. మన బాధ్యత మలేరియా లేని భవిష్యత్ సృష్టిద్దాం. దోమలకునో చెప్పండి, మన ఆరోగ్యం మన భవిష్యత్తు. ఒక దోమ మీ చర్మంలోకి 6 సూదులు దూరుస్తుందంటే నమ్మగలరా? దోమ పెదవి వెనక్కి మడవగానే దాని లోపల నుండి 6 సన్నని సూదులు బయటకు వస్తాయి. అందులో 2 సూదులు చర్మాన్ని గుచ్చుతాయి, మరో 2 రంపం లాంటి పదునైన సూదులు మీ చర్మాన్ని అటు ఇటు లాగి గాయాన్ని తెరిచి ఉంచుతాయి. ఇక 5వ సూది లోపలికి వెళ్ళి మీ రక్తనాళాన్ని వెతికి పట్టుకుని గొట్టంలా రక్తాన్ని ఫీల్ చేస్తుంది. సరిగా అదే టైంలో 6వ సూది లాలాజలాన్ని ఆ గాయంలోకి వదులుతుంది. దీనివల్ల చోటు మొద్దు బారిపోతుంది. అందుకే అంతా అయిపోయే వరకు మీకు ఆ నొప్పి తెలియదు.